అను ఆరోగ్యం గురించి ఆచార్య గారు చెప్పింది ఉన్న అమూల్య అభిలలో భయాందోళనలో కలిగాయి. మరో పక్కన అమూల్య మనసులో చోటు సంపాదించడానికి ప్రయత్నాలు చేయసాగాడు. మన్యజ్ ప్రియ పార్ట్ 139. ఆచార్య గారి మాటలకు అమూల్య గుండె వేగంగా కొట్టుకుంది. ఆమెకే కాదు, అభికి కూడా. ఏమంటున్నారు మీరు? అమూల్య గొంతు వణికింది. అభి కూడా ఆచార్య గారి వైపు భయంగా చూస్తున్నాడు. ఈ సేపటి క్రితం రఘు ఆచార్య గారి ఇంటి దగ్గర కారు ఆపాడు. అక్కడ చాలా మంది వైద్యం కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. అమూల్య కారు దిగింది. అవి అనుని ఎత్తుకుని కారు దిగి చుట్టూ చూశాడు. చాలా విశాలమైన ప్రాంగణం. చుట్టూ చిన్న చిన్న కుటీరాల్లాగా ఉన్నాయి కొన్ని ఇల్లు. మనుషులు కొంతమంది అక్కడ మందులు తయారు చేస్తున్నారు. వైద్యం కోసం వచ్చిన రోగులతో ఆడుతుంది. మనం బయటపడేసరికి ఏ టైం అవుతుందో మామయ్య అన్నాడు అభి. అంత టైం ఏమీ పట్టదు అభి. నేను ఆచార్య గారికి ఫోన్ చేశాను మనం వస్తున్నట్టు. మనం ముందే వెళ్ళి చూపించుకోవచ్చు అన్నాడు రఘు. అలా ఏమీ వద్దు పెదనాంగ, మనము వెయిట్ చేద్దాం. మనకంటే ముందు వచ్చిన వాళ్ళందరినీ అలా ఉంచేసి మనం వెళ్ళడం బాగుండదు అంది అమూల్య. రఘును చూసి ఆచార్య గారి దగ్గర పనిచేసే వ్యక్తి పరిగెత్తుకు వచ్చాడు. అమూల్య మాటలు విని చిన్నగా నవ్వాడు అతను. రఘు ఏదో అనబోతుండగా, పర్వాలేదమ్మా, ఇది ఆచార్య గారి బ్రేక్ టైం, ఫోన్ చేయడంతో మనం తీసుకుని ఇంటికి రమ్మా, మిగతా వాళ్ళకి ఏమీ ఇబ్బంది కలగదు, రండి అన్నాడు ఆ వ్యక్తి. ఉదయం 4 గంటల నుంచి రోగులు రావడం ప్రారంభం చూస్తూనే ఉంటారు. ఈ టైంలో కాస్త బ్రేక్ తీసుకుంటారు, ఏమీ పర్వాలేదు రండి అన్నాడు మొహమాట పడుతున్న అమూల్యతో. ఆయన విశ్రాంతి టైంను పాటు చేయడం ఏం బాగుంది, మేము వెయిట్ చేస్తాం, ఏమీ పర్వాలేదు ఇంటికే కదా ఆమె అంటే నాకు ప్రాణం. ఎదుటి వారు నీ పట్ల ఇబ్బంది పడకూడదు అనుకుంటావు, నువ్వు ఇబ్బంది పడతావే గాని చూసాడు అతని చూపులు గమనించలేదు. అందరూ ఎప్పుడు లోపలికి వెళ్ళిపోదామా సర్దు దొరికితే అని చూస్తుంటారు. నువ్వేంటమ్మా రమ్మంటున్నా ఇలా అంటున్నావు? ఆయనకి ఏమీ ఇబ్బంది కలగదు. ముఖ్యమైన పేషెంట్లకి అర్జెంట్స్ ఉన్న వాళ్ళకి ఈ టైంలో చూస్తూ ఉంటారు. అది మిగతా వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళు ఏమీ అనుకోరు. నువ్వు రామ్మా అన్నాడు అతను. అమ్మి, నువ్వు ఇప్పుడు మొహమాట పడుతూ కూర్చున్నావు అనుకో, మనం రాత్రికి కానీ ఇంటికి చేరము. నేను పనులు ఎక్కడివి అక్కడ వదిలేసి వచ్చాను. మీ పెదనాన్న మాట్లాడారు అని చెప్తున్నారు కదా, పద వెళ్దాం ప్రసన్న అంది. పోనీ మీరు పెదనాన్న బాబుని తీసుకుని వెళ్ళిపోండి పెద్దమ్మ, నేను ఉంటాను. బాబుని చూపించిన తర్వాత మీకు ఫోన్ చేస్తాను, వచ్చి తీసుకువెళ్ళండి అంటున్న అమూల్య వైపు కోపంగా చూశాడు అది. ఇప్పుడు నేనేమన్నా నేను కోపంగా చూస్తున్నాడు? వాళ్ళు ఇబ్బంది పడకూడదనే కదా నేను చెప్పింది అనుకుంది అమూల్య. వదిలేసి ఎలా వెళ్తాం అనుకున్నావు? నీ సివిక్ సెన్స్ ఏదో నువ్వు ఒక్కదానివే ఉన్నప్పుడు చూపించు. మన వల్ల ఇప్పుడు ఎవరికి వచ్చిన నష్టం ఏమీ లేదు కదా, చిన్నగా కసిరితే ప్రసన్న. పదమ్మా, నువ్వేమీ మొహమాట పడుకో, పేషెంట్ రావడం కామనే రఘు కూడా అన్నాడు. అక్కడ అసిస్టెంట్ కూడా బలవంతం చేయడంతో ఇక బాగుండదని వాళ్ళతో పాటు అక్కడ 70 ఏళ్ల వ్యక్తి గంభీరంగా మంచి ముందాగా తెల్లని బట్టల్లో చిరునవ్వుతో కూర్చొని ఉన్నాడు. ఆయనే ఆచార్య గారు అని అర్థమైంది. వీళ్ళని చూస్తూనే రాధా ఆహ్వానించాడు ఆయన. నమస్తే ఆచార్య గారు, ఎలా ఉన్నారు అంటూ. వైద్యుల వారిని ఇలా అడగకూడదు అంటూ నవ్వాడు రఘు. అడగొచ్చు, ఏం పర్వాలేదు, మేము బేషుగ్గా ఉన్నాం. నువ్వు చెప్పింది ఈ బాబు గురించే కదా అను వైపు చూస్తూ అన్నారు. అవును ఆచార్య గారు అన్నాడు రఘు. ఈ అమ్మాయి చంద్రశేఖర్ గారి పెద్ద అమ్మాయి కాదు అన్నాడు ఆచార్య గారు అమూల్య వైపు చూస్తూ. అవునండి అన్నాడు రఘు. అమూల్య వినమ్రంగా చేతులు జోడించింది. దీర్ఘాయుష్మాన్ భవ చిరునవ్వుతో ఆశీర్వదించారు ఆయన. పక్కనే ఉన్న అభిని చూస్తుండగా అమూల్య భర్త అభినవ్ చంద్రశేఖర్ మేనల్లుడు, మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను, పరిచయం చేశాడు రఘు. ఎప్పుడో 1-2 సార్లు చూసిన గుర్తు, మాట్లాడలేదు అనుకో అన్నాడు ఆచార్య. అవి కూడా చేతులు జోడించాడు. ఇష్టపాల సిద్ధిరస్తు అంటూ అవి తన మీద చేయి వేసి ఆశీర్వదించడంతో అందరూ ఆశ్చర్యంగా చూశారు. సహజంగా ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా దీర్ఘాయుష్మాన్ భవ అనే ఆశీర్వదిస్తారు. ఎందుకో అవిని చూడగానే ఆయన నోటి నుంచి అప్రయత్నంగా ఆ పదం వచ్చేసింది. రఘు ప్రసన్నను కూడా పరిచయం చేశాడు. పరస్పర పరిచయాలు అయిన తర్వాత తన అసిస్టెంట్ వైపు చూశాడు. అతనికి అర్థమై లోపలికి వెళ్ళాడు. వీళ్ళకి తాగడానికి పానీయం తీసుకురావడానికి. కూర్చోండి అన్నాడు ఆచార్య.
అందరూ కూర్చున్నారు. చంద్రశేఖర్ గారికి ఎలా ఉంది, ఆయన ఆరోగ్యం గురించి పరామర్శించాడు. కాసేపు అవి ఇవి మాట్లాడిన తర్వాత బాబుకి ఏంటమ్మా ప్రాబ్లం అడిగాడు. అమూల్య చెప్పింది. రిపోర్ట్స్ కూడా ఇచ్చింది. ఈలోపు పని మంచి సహాయంతో గాజు గ్లాసు నిండా పానీయం తీసుకొచ్చి ఇచ్చాడు అసిస్టెంట్. వద్దండి, ఇప్పుడే టిఫిన్ చేసి బయలుదేరాం అన్నా. ఇది మీరు తాగే పళ్ళ రసాలు కాదు, మేము ప్రత్యేకంగా తయారు చేస్తాము, చాలా బాగుంటుంది, శక్తిని తాగండి అని ఆచార్య గారు బలవంతం చేయడంతో అందరూ తీసుకొని తాగారు. చాలా మధురంగా ఉంది, చాలా బాగుంది ఆచార్య గారు, మీరు చెప్పినట్టే. దేనితో తయారు చేశారు ఆసక్తిగా అడిగాడు. ఆయన చిన్నగా నవ్వు, అంత బాగా నచ్చింది, మా అసిస్టెంట్ ని అడుగు, వెళ్ళేటప్పుడు చెబుతాడు అన్నాడు. అవి కూడా చిన్నగా నవ్వేశాడు. ఈలోపు ఆయన రిపోర్ట్స్ అన్నిటిని పరిశీలించడం అయిపోయింది. బాబు దగ్గరికి ఇస్తే వాడు కాస్త భయపడి వెళ్ళలేదు. బాబుని తీసుకురమ్మా అన్నారు. అమూల్య వాడిని ఎత్తుకుని ఆయన దగ్గరకు వెళ్ళింది. బాబు నాడి పట్టుకొని చూశారు. వాడు భయపడుతుంటే నీకు తోలు తగ్గిపోయి ఆడుకోవాలా లేదా అడిగాడు ఆయన మృదుగా. వాడు తల ఊపాడు. కదా, మరి నన్ను చూడనివ్వు, నీకు వెంటనే తగ్గించేస్తాను, నువ్వు బాగా ఆడుకోవచ్చు, ఇక నుంచి నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, అప్పుడు నీకు ఏమి ఇష్టం అంటూ వాడికి మాటల్లో పెట్టి పరీక్షించసాగాడు. వాడు ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ అన్నాడు. ఓ, నీకు ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ ఇష్టమా? అయితే దీన్ని ఇచ్చే మందు తాగేవాడిని ఒక ఐస్ క్రీమ్సే కాదు, రోజు మొత్తం ఎన్ని ఐస్ క్రీమ్ తిన్నా ఇక నీకు ఎప్పుడూ జలుబు చేయదు. మరి నేను ఇచ్చే మందు తాగుతావా అన్నాడు ఆయన. అన్యూషువల్ గ్రాండ్ ఫా అన్నాడు వాడు హుషారుగా. ఆ వయసు వాళ్ళందరినీ గ్రాండ్ ఫా అని పిలవమని తల్లి చెప్పింది గుర్తుకు వచ్చి ఆయన నవ్వుతూ, అవును, నేను చెప్పినట్టు నీకు తగ్గించేస్తాను, ఐస్ క్రీమ్ చాక్లెట్ అన్నీ తినొచ్చు అన్నాడు. వాడు తల ఊపాడు. తన పక్కనే ఉన్న అసిస్టెంట్ కి మందు తయారు చేసి తీసుకురమ్మని చెప్పాడు. వెళ్ళి కూర్చోమ్మా అన్నాడు ఆయన. రిపోర్ట్లన్నీ చూశాను. ఇప్పుడు వాడుతున్న మెడిసిన్ కూడా మంచిదే, కాకపోతే ఎక్కువ కాలం వాడాల్సి ఉంటుంది. ఒకవేళ తగ్గకపోతే ఆపరేషన్ వెళ్ళాల్సి ఉంటుంది. ఏమంటున్నారండి? అప్పుడే భయంగా అంది. ఆ గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. ఆపరేషన్ ఏంటి అని ఆయన వైపు భయంగా చూసింది. ఆపరేషన్ కానీ అవి కూడా భయపడ్డాడు. అది గమనించిన ఆచార్య గారు, భయపడకండి, మీకు ఉన్నది ఉన్నట్టు చెప్పాలని అంటున్నాను. మీరు వేస్తున్న మెడిసిన్ తాత్కాలికంగా తగ్గుతుంది, మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది, అందుకే అలా అంటున్నాను. అంతవరకు రాకుండానే చూస్తాను. నా మీద మీకు నమ్మకం ఉంటే నేను మందు ఇస్తాను. అది ఒక 2 నెలలు బాబుకి వాడితే పూర్తిగా తగ్గి బాబు లంగ్స్ బాగా పెరిగిపోయాయి. ఇన్ఫెక్షన్ ఉంది, శ్వాసనాళాల్లో కూడా చిన్న ఇబ్బంది ఉంది, ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఆయన చెప్తుంటే భయంతో వింటున్నారు. ఈ మందు రెగ్యులర్ గా బాబు చేతి తాగించారంటే తగ్గిపోతుంది, ఇక ప్రాబ్లం ఉండదు. కాకపోతే కాస్త చిన్నపిల్లాడు కాబట్టి తాగడానికి ఇబ్బంది పడతాడు. అది తాగిన వెంటనే కఫం బయటికి వచ్చేస్తుంది, కంగారు పడకండి, కాస్త వాటర్స్ అవుతాయి అన్నాడు. ఏం కాదు కదండి, భయంగా అంది అమూల్య. ఏం కాదమ్మా, నన్ను నమ్మమ్మా, 1 నెల రోజు వాడు అప్పటికీ తగ్గకపోతే ఇంగ్లీష్ మెడిసిన్స్ కి వెళ్ళు. కాకపోతే బాబుని కాస్త జాగ్రత్తగా చూసుకోండి, చల్లగాలిలో తిప్పకండి, చల్లటి పదార్థాలకి దూరంగా ఉంచండి, వాడికి ఏమీ పెట్టాలి, ఏమేమి పెట్టాలో సూచించాడు. అమ్మయ్య తల ఊపింది. ఆపరేషన్ అంటే కష్టం, వాడు తట్టుకోలేడు. అక్కడ డాక్టర్ కి చూపిస్తే తగ్గిపోతుంది అన్నాడే. అమ్మయ్య భయపడింది. రావడంతో బాబు పట్టించాడు. అది మంట పుట్టడంతో వాడు గగ్గోలు పెట్టాడు, తాగడానికి సతాయించాడు. ఆయన వాడి ముక్కు మూసి నోట్లో పోసేశాడు. మందు మింగేశాడు, కానీ ఒకటే గోల. వాడిని సముదాయించలేకపోయింది అమూల్య. కాసేపు అలాగే ఉంటుంది, ఏమీ భయపడమా అన్నాడు ఆచార్య గారు. వాడు ఇంకా గగ్గోలు పెడుతుంటే వాడిని అవి తీసుకొని ఎత్తుకొని అటు ఇటు తిప్పసాగాడు. అయినా సరే ఆ ముందు గొంతుగా మాట్లాడడంతో ఒకటే గోల. కాసేపు వాటికి కాంప్లెక్స్ చేసుకుంటుంది. ముందే చెప్పడంతో అమూల్యకు భయం వేసినా నిగ్రహించుకుంది. వాంటింగ్ లో జిగటతో కూడిన గట్టం లాంటి పదార్థాలంతా బయటికి రావడంతో ఏంటంటే మన చేసుకుంటున్నాడు భయం కాదుగా. చెప్పాను కదమ్మా, లోపల ఉన్న చెడు అంతా బయటకు వచ్చేసింది, కంగారు పడాల్సిందేమీ లేదు అన్నాడు ఆచార్య. కాసేపు
ఏడుస్తా ఉంది. చిక్కుపోయాడు. వాడిని సమాధాయిస్తూ ఏం కాదు కదండి, వాడు ఇంతగా ఏడుస్తున్నాడు గాబరాగా అని అప్పుడు ఏడిస్తే తప్పన కాదు, వాడు తట్టుకోలేడు. ఈ మెడిసిన్ కంటే ఇంగ్లీష్ మెడిసిన్ బెటర్ ఏమో అనుకుంది. ఆమె మనసు గ్రహించిన ఆచార్య గారు ఈ పొద్దునానికే ఆ ఇంగ్లీష్ మెడిసిన్ వాడేవనుకో తగ్గినట్టే తగ్గి మళ్ళీ వస్తుంది. జీవితాంతం బాబుకి వాడాల్సి ఉంటుంది. ఆపరేషన్ కూడా వెళ్ళాల్సి వస్తుంది. చిన్నపిల్లాడికి కష్టం అవసరం. అది నీకు ఇష్టమా చెప్పు? కొన్ని రోజులు కాస్త ఇబ్బంది పడితే జీవితాంతం సంతోషంగా ఉంటాడు. ఏది కావాలో నువ్వే తెచ్చుకున్నాడు. అవి కాస్త మానం చేస్తాడు అని ఎంతో మందికి మొండి వ్యాధులు కూడా నయం చేశారు మన ఆచార్య గారు. ఆయన మీద నాకు ఆయన అప్పుడు నీ ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకో. రఘు కూడా చెప్పడంతో తల ఊపింది. ఎలా ఉంది ఇప్పుడు నీకు అడిగాడు ఆచార్య. మెడిసిన్ ఏం బాగాలేదు గ్రాండ్ఫా, టంగు మంటగా ఉంది యాక్ అన్నాడు కాస్త కోపంగా. వాడి మాటలకు ఆయన నవ్వుతూ చాక్లెట్ తింటావా, చాక్లెట్స్ పెట్టని మళ్ళీ ఇలా అడుగుతున్నాడు అన్నట్టు చూస్తున్నారు. వెంటనే తల ఊపాడాను. తన దగ్గర ఉన్న చాక్లెట్ పట్టి ఇచ్చాడు. వెంటనే నోట్లో పెట్టుకున్నాడు. ఆ వెంటనే చిట్లిస్తుంది. చాక్లెట్ ఏంటి ఇట్లా ఉంది అన్నాడు. వాడి ఎక్స్ప్రెషన్స్ కి అందరూ నవ్వేశారు. ఇది మామూలు చాక్లెట్, మీ ఫారిన్ చాక్లెట్లు కాదు, బాగుంటుంది అన్నారు. ఆచార్య గారు పెద్దగా నవ్వుతూ స్వీట్ గానే ఉంది కానీ అదోలా ఉంది అని తింటూ పర్లేదు బాగానే ఉంది. మరోసారి అందరూ నవ్వేశారు. ఆచార్య గారు ఎలా వాడాలో చెప్పాడు. కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండండి. ఏసీలు వేయడం, చంపగాల్లో తిప్పడం చేయకండి. చంపటి ప్రాంతానికి దూరంగా ఉంచండి. కదా మారం చేస్తుంది. అయినా పట్టించుకోకండి. చాక్లెట్స్, ఐస్ క్రీమ్లకి దూరంగా ఉంచండి. చాక్లెట్స్ అడిగితే ఇదిగో ఇప్పుడు ఇవి ఇచ్చాక ఇవి ఇవ్వండి చాక్లెట్స్ ఇచ్చాడు. పెద్దగా ఇబ్బంది ఏమి పడడు. ఇప్పుడు ఇచ్చిన మందితో కాస్త నిద్ర కూడా పోతాడు అన్నాడు ఆయన. అమూల్య చాక్లెట్స్ పెట్టొద్దు అన్నారు కదండి, ఇవి పర్వాలేదా అడిగింది. ఆయన మీరు పెట్టే చాక్లెట్స్ లాంటివి కాదమ్మా, ఇది మెడిసినల్ ప్రాబ్లం ఉన్న చాక్లెట్స్, ఏం కాదు. చాక్లెట్స్ మోడర్న్ చేస్తారని మన కోసం తయారు చేశారు, తినొచ్చు ఇప్పమ్మ అన్నాడు. మరి చాక్లెట్స్ ఓకే, వాడు ఐస్ క్రీమ్ అడిగితే అంది అమూల్య చటుకున్నాడు. ఆమె మాటలకు ఆయన పక్వగా నాకు ఈ ఆలోచన రాలేదు బాను అడిగేంతవరకు. ఇది నుంచి ఐస్ క్రీమ్స్ కూడా తయారు చేస్తాము నవ్వుతూ అన్నారు. ఆయన మాటలకు అమూల్య సిగ్గుపడింది. సారీ అండి, వీడికి బాగా ఏడుస్తాడు అందుకనే అడిగాను. డాక్టర్ గారు అప్పుడప్పుడు పెట్టొచ్చు అన్నారు, మీరేమో అసలు వద్దన్నారు కదా అందుకని నచ్చగింది అమూల్య. ఆయన వైద్యం ఆయనది, నా వైద్యం నాది. కొన్ని మెడిసిన్స్ వాడేటప్పుడు కొన్ని పదార్థాలకు దూరంగా ఉండాలి అమ్మా, అది మంచిదే, త్వరగా తగ్గిపోతుంది. ఎలాగో కొన్నాళ్ళు బాబుని ఐస్ క్రీమ్స్ కి దూరంగా ఉంచండి, మరిపించండి. వాడికి తగ్గిన తర్వాత తినొచ్చు, అది కూడా లిమిట్ లో ఉంటేనే మంచిది అన్నాడు ఆయన. అమూల్య తల ఊపింది. ఆయనకు కృతజ్ఞతలు చెప్పి బయలుదేరారు. ఏమో అనుకున్నాను మామయ్య, ఒక మందుతో చాలా వరకు వాడికి లోపల ఉన్న చెడు పదార్థం అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు వాడు శ్వాస బాగానే పీల్చుకుంటున్నాడు, జలుబు కూడా తగ్గుతున్నట్టు ఉంది అన్నాడు అభి. ఇంతకు ముందు కంటే వాడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడకపోవడంతో. మరి ఆచార్య గారంటే ఏమనుకుంటున్నావో, ఎన్నో మొండి వ్యాధులను నయం చేశారు. మీ ఇంగ్లీష్ డాక్టర్లు చేతులు ఎత్తేసిన ఎన్నో కేసులను, ప్రాణాంతకమైన వ్యాధులను నయం చేశారు. ఎందరో రోగులను బ్రతికించారు. అందరికి ఒక అపోహ ఉంది, ఇవి చాలా కాలం వాడాలి, స్లోగా పనిచేస్తాయని. అది ఒకప్పుడు, ఇప్పుడు ఇందులో కూడా వేగం పెరిగింది. ఆయన చెప్పినట్టు బాబుకు మందులు వాడారంటే నెల రోజుల్లోనే వాడికి అంతా తగ్గిపోతుంది. ఇక ఎప్పుడు మెడిసిన్ వాడాల్సిన అవసరం రాదు. కారు డ్రైవ్ చేస్తూ అన్నాడు రఘు. మరి కొద్దిసేపటికి ఇల్లు వచ్చింది. లోపలికి వస్తుంటే ప్రసన్న ఆపేసింది. ఏంటి పెద్దమ్మా, రానేమవ్వా ఇంట్లోకి నవ్వుతూ అందే అమూల్య. ఇంటికి పిలిచిన దాన్ని లోపలికి రానివ్వకుండా ఉంటానా, కాస్త ఆగు, తొందర ఎందుకు అంటూ పని మనిషిని పిలుస్తూ లోపలికి వెళ్ళింది. మరో 2 నిమిషాల్లో హారతితో వచ్చింది.
ఇదా ఆ సంగతి అన్నట్టు చూసింది అమూల్య. అభికి, అమూల్యకి, బాబుకి హారతి ఇచ్చి బొట్టు పెట్టి, ఇప్పుడు కుడికాలు పెట్టి లోపలికి రా అంది ప్రసన్న. అత్తవారింట్లో అనుకుంటా కదా కుడికాలు పెట్టేది పెద్దమ్మ, నవ్వుతూ అంది అమూల్య. అత్తగారి ఇల్లైనా అమ్మగారి ఇల్లైనా ఇదే అనుకో. మొదటిసారి భర్తతో కొడుకుతో వస్తున్నావు కదా, ఎవరి దిష్టి పడకూడదని నవ్వుతూ అంది ప్రసన్న. ఆమె చెప్పినట్టే అభితో కలిసి కుడికాలు లోపల పెట్టి వచ్చింది. నాకేం దిష్టి తగులుతుంది పెద్దమ్మ అంటూ సోఫాలో కూర్చుంది అమూల్య. అప్పటికే బాబు మందు ప్రభావంతో నిద్రపోతున్నాడు. ఎందుకు తగలదు, మీ ఇద్దరి జంట ఎంత బాగుందో. బాబు కూడా ముద్దుగా అందంగా ఉన్నాడు. నలుగు దృష్టి మీ మీద పడింది. వస్తుంటే ఎంత మంది కళ్ళు పడ్డాయో. ఇప్పటికే మీకు దిష్టి తగిలినట్టు ఉంది అంది ప్రసన్న. అమూల్య అప్రయత్నంగా అభి వైపు చూసింది. అభి పెదవులపై సన్నని నవ్వు కదలాడుతుంది. బయలుదేరినప్పటి నుంచి అమూల్య ప్రసన్నంగానే ఉండడం, పైగా హారతి ఇచ్చినప్పుడు కూడా అభ్యంతరం చెప్పకుండా తనతో కలిసి ఇంట్లోకి అడుగు పెట్టడం అభిని ఆనందపరిచింది. ఆచార్య గారి ఆశీర్వాదం ఫలిస్తున్నట్టుంది అని నవ్వుకున్నాడు. వాడిని ఆ గదిలో పడుకోబెట్టు అంటూ రూమ్ చూపించింది ప్రసన్న. అమూల్య నిద్రపోతున్న అనును తీసుకొని గదిలోకి వెళ్ళింది. అప్పటికే పని వాళ్ళు ఆ రూమ్ లో వీళ్ళ బ్యాగ్స్ పెట్టారు. అనును బెడ్ మీద పడుకోబెట్టి తలుపు తీసింది అమూల్య. పెరటి వైపు నుంచి మంచి గాలి వస్తుంది. కాస్త దూరంగా పశువుల శాల కనిపిస్తుంది. ఆవులు ఆ పక్కనే గేదెలు ఉన్నాయి. మరో పక్కన రకరకాల పూల మొక్కలు. ఆ పూల మొక్కల నుంచి వచ్చే చల్లటి గాలిని, మంచి పరిమాణాలని ఆస్వాదిస్తూ కొద్దిసేపు అక్కడే నిలబడి వెనుదిరిగింది. ఎప్పుడు వచ్చాడో అభి. ఆమెకు ఆనుకునేంత దగ్గరలో ఉన్న అతన్ని చూసి తత్తరపాటుకు లోనైంది. ఆమెనే చూస్తున్న అభి ఆమె తనను చూడటంతో చూపులు తిప్పుకోబోయి అంతలోనే ఇలా తాను వెనకడుగు వేస్తే ఇది ఎప్పటికీ నాకు దూరంగానే ఉంటుంది అనుకుంటూ, ఏంటి ఆమె ఏం చేస్తున్నావు అడిగాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ. ఏం చూస్తాను నా బొందా అనుకుంటూ, తోలుబొమ్మలాటలు చూస్తున్నాను, నువ్వు చూడు కోపంగా అంటుండగా డిస్టర్బ్ చేశానా అంటూ ప్రసన్నం వచ్చింది. అదేం లేదు పెద్దమ్మ అంది అమూల్య. డిస్టర్బ్ చేసేంత ఏముందిలే అత్త, ఏమన్నా చేసే ఛాన్స్ నీ కూతురు ఇస్తుందా ఏంటి కొంటగా అన్నాడు అభి. అమూల్య మొహం ఎర్రబడింది. ప్రసన్న పక్కన నవ్వేస్తూ, నా కూతురు ఛాన్స్ ఇవ్వడం కాదు అభి, ఆ ఛాన్స్ నువ్వే తీసుకో. తాను చిలిపిగా అంటూ, ఇది జ్యూస్ తీసుకోండి అంది. ఆమె మాటలకు అమూల్య మొహం మరింత ఎర్రబడింది. తీసుకోవాలనే ఉంది అత్త, కానీ అమ్మోర్లా విడుచుకు పడుతుందేమోనని భయంగా ఉంది మరింత కొంటగా అన్నాడు అభి. ఇలా భయపడుతూ కూర్చుంటే కాలం ముందుకు పరిగెడుతుంది, మళ్ళీ వెనక్కి రమ్మన్నా రాదు. దాని మనసు గెలుచుకో అభి, మరుగున పడ్డ నీ ప్రేమను బయటికి తీ, అదే వచ్చి ఒళ్ళో వాళ్తుంది. మొదట గంభీరంగా అన్న ప్రసన్న తర్వాత చిలిపిగా నవ్వుతూ ఉంది. నీ కూతురు మనసు గెలుచుకోవాలంటే ఎంత తపస్సు చెయ్యాలో, బండరాయి కదా కింకుగా అన్నాడు అభి. ఆ బండరాయిని కరిగించే శిల్పివి నువ్వు అవ్వు అభి. బండను సైతం ఓపికగా చెక్కితే గొప్ప శిల్పం ఎలా అవుతుందో నువ్వు కూడా అలాగే ప్రయత్నం చేయి, తప్పకుండా రాగాలు పలుకుతుంది. ప్రేమగా అతని క్రాఫ్ట్ చెరుపుతూ, సరే నాకు పనుంది వస్తాను, ఈ జ్యూస్ తాగండి అంటూ ఇద్దరికి ఇచ్చి వెళ్ళిపోయింది ప్రసన్న. అభి అమూల్య వైపు చూశాడు. ఒక క్షణం ఇద్దరు కళ్ళు కలుస్తున్నాయి. అతని కళ్ళలో ప్రేమ అమూల్యకు తెలుస్తూనే ఉంది. చటుక్కున చూపులు విడదీసుకొని గ్లాస్ తీసుకొని పెరట్లోకి వెళ్ళింది. ఒక క్షణం ఆలోచించిన అభి ఆమె వెనకే వెళ్ళాడు. తన వెనకే అతను వచ్చాడు అని తెలిసినా పట్టించుకోనట్టు జ్యూస్ తాగుతూ పరిసరాలను గమనిస్తూ ఉండిపోయింది అమూల్య. ఆమెనే చూస్తూ అభి కూడా జ్యూస్ తాగుతున్నాడు. అభి వెళ్ళిపోతాడేమోనని చాలాసేపు అలాగే నిలబడి ఉంది అమూల్య. ఎంతకీ కదలనే. అతని చూపులు ఆమెను తాకుతున్నాయి. ఆమెకే విసుగు వచ్చి లోపలికి వచ్చేసింది. నీవంటే నేను అన్నట్టు అభి కూడా వచ్చేశాడు. నిద్రపోతున్న కొడుకు వైపు ఒకసారి చూసి మంచం మీద కూర్చుంది అమూల్య. ఏమీ తోయడం లేదు, వర్క్ చేసుకుందామన్నా ల్యాప్టాప్ తెచ్చుకోలేదు, మర్చిపోయింది. అభినేమో ఆమెనే చూస్తున్నాడు. అతని చూపులు తన మనసు లోతులను కొలుస్తున్నట్టు ఉన్నాయి. ఆ చూపులను తట్టుకోలేక లేచి బయటికి వెళ్తుండగా అభి కూడా లేచాడు. ప్లీజ్, నేను పెద్దమ్మ దగ్గరికి కిచెన్ లోకి వెళ్తున్నాను, అక్కడికి కూడా రాకు, పని వాళ్ళు ఉంటారు, బాగుండదు చిరాకుగా అంది అమూల్య. ఓయ్, నేను నిన్ను ఫాలో అవుతున్నాను, నీకు సైట్ కొడుతున్నాను అనుకున్నావా? ఇదంతా క్యాజువల్ గా జరిగింది, నువ్వు ఎక్కువగా ఊహించుకోకు.
నవ్వుకుంటూ ఆమె పక్క నుంచి స్టైల్ గా వెళ్ళిపోయాడు అభి. అమూల్య పళ్ళు నూరుకుంది. ఇంకోసారి నా వైపు చూడు, నీ గుడ్లు పీకేస్తాను కోపంగా అనుకుంటూ బయటికి వచ్చింది అమూల్య. వాళ్ళు రఘు పక్కన కూర్చొని ఆమె వైపే చూస్తూ కళ్ళు ఎగరేశాడు అభి. ఏమన్నా అందామంటే పెదనాన్నం ఉన్నాడు, ఈడియట్ ఎక్కువ చేస్తున్నాడు అని తిట్టుకుంటూ కిచెన్ లోకి వెళ్ళిపోయింది. ఆమెను వెనక నుంచి చూస్తూ నవ్వుకున్నాడు అభి. నా కూతురికి చూపుల బాణాలు వేస్తున్నావా, పడేటట్టు ఉందా లేదా? రఘు పెద్దగా నవ్వుతూ అన్నాడు. అభి సిగ్గుపడ్డాడు. ఈయన చూసేశాడా అనుకుంటే. ఏంటో మాట్లాడడం లేదు అన్నాడు రఘు. ఎక్కడ మామయ్య, చూస్తేనే కారాలు మిరియాలు నూరుతుంది, ఇంకెక్కడ పడేది నీరసంగా అన్నాడు. కారాలు మిరియాలు నూరినా పచ్చళ్ళు నూరినా ఆగొద్దు, దూసుకెళ్ళిపో, తానే పడుతుంది అన్నాడు రఘు చిన్నగా నవ్వుతూ. మామయ్య కొంచెం సలహాలు చెప్పి ఈ అల్లుడికి హెల్ప్ చేయొచ్చు కదా గారంగా అన్నాడు అభి. నేనేం చెప్తాను సలహాలు, మాదేమన్నా లవ్ మ్యారేజ్ అనుకున్నావా? పెద్దలు కుదిర్చింది. మీ అత్తని చూపించి అమ్మాయి మంచిది, అందంగా ఉంది, చదువుకుంది, మన ఇంటికి తగ్గ కోడలు, నీకు మంచి భార్య అవుతుంది, తాళి కట్టు అన్నారు. సరే అమ్మాయి బాగుంది కదా, పెద్దవాళ్ళు అన్ని ఆలోచించి చేస్తారని తాళి కట్టేశాను. ఇద్దరికి కుదిరింది, హ్యాపీగా కాపురం చేసుకుంటున్నాము. నాకు ఈ పడేయడాలు తోయడాలు తెలీదు నవ్వుతూ అన్నాడు రఘు. మామయ్య ప్రేమ వివాహం అయితేనే తెలుస్తుందా? ఇన్నేళ్ల కాపురంలో అత్త అలగకుండా ఉంటుందా? మీ ఇద్దరి మధ్య గొడవలు రాకుండా ఉంటాయా? అప్పుడు నువ్వు అత్తని ఎలా ప్రసన్నం చేసుకున్నావో టిప్స్ చెప్పు చాలు, దాన్ని నాకు అనుగుణంగా మార్చుకుని దూసుకు వెళ్తాను అన్నాడు అభి. మా ఇద్దరి మధ్య పెద్దగా గొడవలు వచ్చిందే లేదు. వచ్చిన ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గేవాళ్ళం. ఈ బ్రతిమలాడరాలు ప్రసన్నాలు చేసుకోవడం అంటే నాకు తెలీదు బుర్ర గోక్కున్నాడు రఘు. గుర్తొచ్చింది, మీ అత్తకి నాకు బాగా గొడవ జరిగింది ఒకరోజు. ఆ కోపంలో నేను బయటికి వెళ్ళిపోయి సాయంత్రం వచ్చాను. సరే కోపంలో అరిచాను కదా, అర్థం చేసుకుంటుంది, ఆమె మాట్లాడుతుందేమో అనుకున్నాను. అబ్బే మన వైపు కూడా చూడలేదు. అలా రాత్రి గడిచింది. రోజు చక్కగా మాట్లాడి ఆప్యాయంగా పలకరించే మీ అత్త నాతో మాట్లాడకపోవడంతో నా ప్రాణం విలవిల్లాడిపోయింది. ఏం చేస్తే తన కోపం పోయి ప్రసన్నరాలు అవుతుందా అని ఆలోచించాను. అబ్బే తట్టి చేస్తేనా? ఆలోచించి బుర్ర వేడెక్కిపోయింది. అప్పుడే పక్కింటి కుర్రాడు టిప్ టాప్ గా రెడీ అయ్యి ఎక్కడికో వెళ్తూ కనిపించాడు. ఎప్పుడు రెడీ అవనంత అందంగా స్టైల్ గా రెడీ అవడంతో ఎక్కడికి రా అని అడిగాను. నా లవ్వర్ దగ్గరికి మామ, అది నా మీద గొడవ పడి అడిగింది, ప్రసన్నం చేసుకోవడానికి వెళ్తున్నాను. సమయానికి కనిపించావు మామ, 1000 కొట్టు, మా నాన్నని అడిగితే బండబూతులు తిట్టాడు అన్నాడు. వాడు అలా అనగానే నా ప్రాణం లేచి వచ్చి, ఎలా ప్రసన్నం చేసుకుంటావురా అన్నాను. ముందు 1000 ఇవ్వు మామ, చెప్తాను అన్నాను. వాడికి 1000 ఇచ్చాను. వెంటనే జేబులో పెట్టేసుకున్నాడు వాడు. ఏముంది మామ, ఒక గులాబీ పువ్వు, ఒక గిఫ్ట్ ఇచ్చి సారీ అని చెప్పాను అనుకో, క్షమించేస్తుంది అన్నాడు. నిజంగా చిన్న గిఫ్ట్ కి క్షమించేస్తుందా అడిగాను. గిఫ్ట్స్ కోసం క్షమించరు మామ, కానీ మనం వాళ్ళ కోసం ప్రేమతో గిఫ్ట్ తీసుకొచ్చి సారీ చెప్తాం కదా, దానికి కరిగిపోతారు అంటూ 1000 పుచ్చుకొని వాడు వెళ్ళిపోయాడు. నేను వెంటనే పువ్వు ఇస్తే కుర్రాళ్ళ బాగుంటుందని నాకు నేనే ఒక గ్రీటింగ్ కార్డు తయారు చేసి దాని మీద సారీ అని రాసి మీ అత్తకి ఇచ్చాను. మీ అత్త ఇంకోసారి ఇలా నా మీద అరిచారంటే ఊరుకోను. మీరు నా మీద ప్రేమతో ఎంతో శ్రమపడి స్వయంగా గ్రీటింగ్ కార్డు తయారు చేసి ఇచ్చారని క్షమిస్తున్నాను అని అనకమాని మాట్లాడింది. ఆ కుర్రాడు చెప్పిన ఐడియా ఫలించింది. నువ్వు కూడా అలా ఫాలో అయిపో అన్నాడు రఘు. అభి ఆయన వైపు ఎగాదిగా చూశాడు. ఏంటో అలా చూస్తున్నావు, మంచి ఐడియా ఇచ్చినా అన్నాడు రఘు అయోమయంగా. గ్రీటింగ్ కార్డులకి పువ్వులకి గిఫ్ట్స్ కి పడే రకం కాదు నీ కూతురు, అలా అయితే ఎప్పుడో పడేసేవాడిని అన్నాడు అభి చిరుకోపంగా. రఘు ఏదో చెప్పబోతుండగా ఆ కుర్రాడు కొత్తగా ప్రేమలో పడ్డాడు. నీది అతది అన్యోన్యమైన దాంపత్యం కాబట్టి వాళ్ళిద్దరు క్షమించారు, కానీ మేము అలా కాదు కదా బాధగా అన్నాడు అభి. రఘు అభి భుజం మీద ఓదార్పుగా తట్టి, ఏం కాదు, కొత్తైనా పాతైనా ఎంత పెద్ద తప్పైనా ప్రేమతో చేస్తే తప్పకుండా క్షమించేస్తారు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఆమె తప్పకుండా నిన్ను క్షమిస్తుంది. నీకు చిట్కాలు కావాలంటే నీ తోడళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, ప్రణయ్ సంజయ్, వాళ్ళిద్దరు కూడా మన వాళ్ళను ప్రేమలో పడేసే కదా పెళ్లి చేసుకుంది. వాళ్ళని అడుగు, సలహాలు నాకంటే మంచి సలహాలు ఇస్తారు అన్నాడు రఘు. అభి మొహం వెలిగిపోయింది. అవును మామయ్య, వాళ్ళిద్దరిని సలహాలు అడుగుతాను, ఇప్పుడు వస్తారు కదా హుషారుగా అన్నాడు అభి.
రఘు నవ్వాడు. వాళ్ళు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూడసాగాడు అభి. కొనసాగుతుంది. ఇంతకీ సంజయ్, ప్రణయ్ అభికి అమూల్య మనసు గెలుచుకోవడానికి సలహాలు ఇచ్చారా? వాళ్ళ సలహాలతో అమూల్య మనసు గెలుచుకున్నాడా? ఈ భాగం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్రీవియస్ పార్ట్ కూడా చూడండి. మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, 2000 నుంచి 3000 మంది వరకు చూస్తున్నారు, కానీ కామెంట్లు 2-3 కంటే ఎక్కువ రావడం లేదు. ప్లీజ్ మీ అందరూ తప్పకుండా కామెంట్ పెట్టండి. దానివల్ల మన ఛానల్ మరింత మంది కొత్త వారికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. కాబట్టి మీకు నచ్చితే నచ్చిందని, లేకపోతే ఏ విషయంగా నచ్చలేదో అది నాకు తెలియజేస్తే నేను స్క్రిప్ట్ లో మార్పులు చేస్తాను. కాబట్టి తప్పకుండా మీ అందరూ శ్రమ అనుకోకుండా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ పార్ట్ లో అప్పటి వరకు సెలవు. ధన్యవాదములు.